వెల్కమ్ టు సింతా డైరీస్. ఈరోజు అందరికి కామన్ డౌట్ అయిన గ్లోయింగ్ స్కిన్ అనేది ఎలా వస్తుంది? ఎన్ని క్రీమ్స్ యూజ్ చేసినా కానీ, ఎంత మేకప్ వేసినా కానీ న్యాచురల్ లుక్ వేరుగా ఉంటుందండి. సో గ్లోయింగ్ స్కిన్ మనకి అనేది న్యాచురల్‌గా ఉంటే ఆ స్కిన్ చూడ్డానికి కూడా చాలా ముచ్చటగా ఉంటుంది. సో ఎవరైనా కావాలనుకునేది న్యాచురల్‌గానే గ్లోయింగ్ స్కిన్. సో ఈరోజైతే మనకి గ్లోయింగ్ స్కిన్ గురించి మన టాపిక్ అండి. ఇంకెందుకు లేట్ అండి, లెట్స్ గో టు ద సింతా డైరీస్. గ్లోయింగ్ స్కిన్ అనగానే చాలా మంది క్రీమ్స్ లేకపోతే ట్రీట్మెంట్స్ ఇవే అనుకుంటారండి. మనకి అవుట్ సైడ్ నుంచే కాదండి, ఇన్‌సైడ్ నుంచి కూడా మనకి స్కిన్ అనేది హెల్తీగా ఉండాలి. సో వీటిల్లో ఫస్ట్ వన్ వచ్చి వాటర్ ఇంటేక్ అండి. వాటర్ ఇంటేక్ అనేది డైలీ అయితే 2-3 లీటర్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. 2-3 లీటర్స్ తీసుకోవడం వల్ల ఏందంటే టాక్సిన్ అనేది బయటకు పోయి మన స్కిన్ అనేది చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి డైట్ అండి. డైట్ ఏందంటే మెయిన్‌గా సీజనల్ ఫ్రూట్స్ అనేవి కంపల్సరీ తీసుకోవాలండి. ఏ సీజన్‌కి తగ్గట్టు ఆ సీజన్‌లో వచ్చే ఫ్రూట్స్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. మామిడికాయ, బత్తాకాయ, ద్రాక్ష ఇలాంటివి. నెక్స్ట్ ఇవేంటంటే ప్రాపర్ డైట్ అనేది కంపల్సరీ ఉండాలి. వీటిలో ఏంటంటే మెయిన్‌గా గ్రీన్ వెజిటేబుల్స్ అనేవి ఉండాలి. అలాగే ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఏంటంటే మీకు హెల్త్‌తో పాటు స్కిన్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఫ్రూట్స్ అలాగే వైటమిన్ సి ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ అలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు యాంటీ ఆక్సిడెంట్‌గా కనిపించి మీకు ఏజ్ అనేది కూడా చాలా తక్కువగా అనిపిస్తుంటుంది. మెయిన్ కీ రోల్ అండి స్లీప్. స్లీప్ అనేది 7-8 అవర్స్ కంపల్సరీ ఉండాలి. ప్రెజెంట్ ఏంటంటే వర్క్ స్ట్రెస్‌తో కానీ, నైట్ ఎక్కువగా మొబైల్ చూడడం, స్క్రీనింగ్ టైమింగ్ ఎక్కువ ఉండడం వల్ల నిద్ర కూడా చాలామంది ఎక్కువ సేపు నిద్రపోరు. సో ఏదో 12కి, మార్నింగ్ 1కి అలాగా నిద్రపోతుంటారు. సో అది కరెక్ట్ కాదండి. స్లీప్ అనేది 7-8 అవర్స్ కంపల్సరీ ఉండాలి. మీకు స్లీప్ టైమింగ్ అనేది తగ్గితే ఏంటంటే డార్క్ సర్కిల్స్ వస్తాయి. అలాగే స్కిన్ అనేది కూడా డల్‌గా కనిపిస్తుంది. గుడ్ స్లీప్ అంటే గుడ్ గ్లో. నెక్స్ట్ స్కిన్ కేర్ రొటీన్ అనేదండి. చాలా మంది క్రీమ్స్, వైట్నింగ్ క్రీమ్స్ అడుగుతున్నారు కానీ మెయిన్ కావాల్సిందంటే హెల్తీ స్కిన్ కోసం అయితే మనం స్కిన్ కేర్ రొటీన్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. వీటిలో ఫస్ట్ వచ్చి ఫేస్ వాష్ అండి. ఫేస్ వాష్ మనం చేయడం వల్ల ఏంటంటే క్లెన్సింగ్ అనేది మంచిగా అవుతుంది. అలాగే ఫేస్‌లో ఉన్న డెడ్ స్కిన్ కానీ మొత్తం పోతుంది. సో ఫేస్ వాష్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. అది డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రమే చేయాలండి. ఎక్కువ టైమ్ చేస్తే స్కిన్ అనేది డ్రై అవుతుంది. పింపుల్స్ కూడా ఎక్కువ అవుతాయి. నెక్స్ట్ ఎక్స్‌ఫోలియేషన్. ఎక్స్‌ఫోలియేషన్ అనేది వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ మనం స్క్రబ్బింగ్ చేసుకోవాలి. స్క్రబ్బింగ్ అంటే బరకేయడం కాదండి. ఓట్ మిల్‌తో ఏదైనా న్యాచురల్‌గా ఉండే కాఫీ పౌడర్, హనీ వేసుకొని కూడా లైట్‌గా మనం స్క్రబ్బింగ్ చేసుకుంటే స్కిన్ అనేది కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి మాయిశ్చరైజర్ అండి. మాయిశ్చరైజర్ చాలామంది స్కిప్ చేస్తుంటారు. కానీ మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది డ్రై స్కిన్ కానీ, ఆయిలీ స్కిన్ కానీ, ఆయిలీ స్కిన్ వాళ్ళైతే చాలా వరకు అవాయిడే చేస్తుంటారు. అదేదో కూడా అప్లై చేసుకోరు. ఎందుకంటే ఆల్రెడీ ఆయిలీ స్కిన్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తే ఇంకా ఎక్కువ ఆయిలీగా కనిపిస్తుందని. సో అదైతే తప్పండి. సో మీరు మాయిశ్చరైజర్ అనేది కూడా కంపల్సరీ యూజ్ చేయాలి. నెక్స్ట్ అన్నిటికన్నా బెస్ట్, అస్సలు మర్చిపోండి, స్కిప్ చేయకూడనిది ఏంటంటే సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ వల్ల మనకి సన్ ఎక్స్‌పోజర్ నుంచి స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా కాపాడటమే కాదండి, ఇది స్కిన్‌లో ఉన్న డల్‌నెస్ తగ్గిస్తుంది. అలాగే ట్యాన్ అనేది కూడా తగ్గిస్తుంది. ఆల్రెడీ ట్యాన్ అయిపోయి ఇప్పటి వరకు యూజ్ చేయని వాళ్ళు కూడా సన్ స్క్రీన్ అనేది స్టార్ట్ చేస్తే ఉన్న ట్యాన్ తగ్గుతూ వస్తుంది. ట్యాన్ అనేది ఎక్కువగా కూడా అవ్వకుండా ఉంటుంది. సో సన్ స్క్రీన్ వల్ల మీకు గ్లో కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇప్పుడు అందరికి కావాల్సిన, అందరి అడిగేవండి హోమ్ రెమెడీస్. సో హోమ్ రెమెడీస్‌తో మన స్కిన్ అనేది బ్రైట్నింగ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఫస్ట్ వన్ వచ్చి హనీ అలాగే లెమన్ అండి. ఈ రెండిటిని మిక్స్ చేసుకొని మనం ప్యాక్‌లా చేసుకుంటే స్కిన్ అనేది బ్రైట్నింగ్ ఉంటుంది. నెక్స్ట్ అలోవెరా జెల్. అలోవెరా జెల్ కూడా స్కిన్ బ్రైట్నింగ్‌కి చాలా మనకి యూజ్ అవుతుంది. పిగ్మెంటేషన్ ఉన్నా కూడా చాలా వరకు తగ్గుతుంది. డల్‌నెస్ తగ్గుతుంది. అలాగే కండిషనింగ్ కూడా మంచిగా ఉంటుంది. హైడ్రేషన్ కూడా చాలా బావుంటుంది అలోవెరా జెల్ వల్ల. టర్మరిక్ అండ్ కర్డ్ అండి. ఈ మిక్స్ మనం చేసుకొని బాడీ మొత్తం అప్లై చేసుకున్న, ఫేస్‌కి అప్లై చేసుకున్నా కూడా మనకి స్కిన్ అనేది చాలా బ్రైట్నింగ్ ఉంటుంది. హోమ్ రెమెడీస్ ఎప్పుడైనా ట్రై చేసే ముందు మీరు ప్యాచ్ టెస్ట్ అయితే కంపల్సరీ చేయాలి. ఎందుకంటే కొన్ని హోమ్ రెమెడీస్ అన్ని స్కిన్ టైప్స్‌కి కూడా సెట్ అవ్వదు. సో ఫస్ట్ అయితే మీరు ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయండి. నెక్స్ట్ లైఫ్ స్టైల్ అండి. మనకి స్కిన్ అనేది మంచిగా ఉండాలి అంటే ఆల్కహాల్ అలాగే స్మోకింగ్ అనేది తగ్గించాలి. అట్‌లీస్ట్ డైలీ ఒక 30 మినిట్స్ వాక్ కానీ, ఒక 20 మినిట్స్ యోగా కానీ చేయాల్సి ఉంటుంది. స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. అలాగే ఔట్ సైడ్ ఫుడ్ అనేది, ఆయిల్ ఫుడ్ అనేది తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ తినడం వల్ల ఏంటంటే యాక్నీ వస్తుంది. సో ఫేస్ కూడా మంచిగా అనిపించదు. బాడీలో వెయిట్ పెరిగంగానే మనం తక్కువ ఏజ్ ఉన్నా కూడా ఎక్కువ ఏజ్‌లా కనిపిస్తాం. సో కంట్రోల్‌గా ఉండాలి. స్ట్రెస్ గ్లోయింగ్ స్కిన్ అంటే బయట మనం వేసుకునే క్రీమ్స్, ట్రీట్మెంట్స్ ఇవే కాదండి. మనకి ఇన్‌సైడ్ కూడా స్కిన్ అనేది హెల్తీగా ఉండాలి. సో మనం ప్రాపర్ డైట్ అనేది ఫాలో అవ్వాలి. ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ కూడా మంచిగా మీరు ఫాలో అయితే మీ స్కిన్ అనేది కంపల్సరీ గ్లో అవుతుంది. సో
నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.